విడిగా వదిలేసి వాళ్ళు ఏది చెప్తే అదే లెక్క. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, ఇంకేమీ లేదు, వాళ్ళు చెప్పిందే లెక్క అన్నట్టుగా వాళ్ళకి అప్పచెప్పేశారు. పాతకాలంలో మనం చూసేవాళ్ళం, కొంతమంది ఈ పేట నాది, ఈ పేట నీది అని చెప్పేసి పంచుకునేవాళ్ళు రౌడీలు. అట్లా ఇప్పుడు వాళ్ళ రౌడీలు పంచుకున్నట్టుగానే అక్కడ రాజ్యం నడిచేది నిజానికి మాట్లాడితే. సో దాన్ని ఇప్పుడు ప్రజలు ఆగ్రహంగా దాన్ని తిరస్కరిస్తున్నటువంటి అంశాలు చూస్తున్నాం. ఎక్కడ పోయినా కానీ మీరు అన్నట్టుగా కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకు నిన్నైతే ఒకడిని గుండు గీశారు, గుండు గీసి చెప్పుల దండ వేశారు, చెప్పులతో దండ వేసి కూర్చున్నారు. అంటే తిరగబడితే కొడతారు, ఇంకా అంతకు మించి ఏం లేదు. సరే ఇది మాబ్ మెంటాలిటీ, ఇది మంచిదా కాదా తర్వాత సంగతి. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ ఎమోషన్ ని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే జస్ట్ నేను చదువుతున్నాను, నేపాల్ బార్డర్ లో ఫాల్టా నియోజకవర్గ ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ నౌ ఇప్పుడే వచ్చింది. టిఎంసీ లీడర్ జహంగీర్ ఖాన్ ని ఫాల్టాలో పోటీ చేసి లాస్ట్ లో వెనక్కి విత్డ్రా అయ్యాడు. బట్ స్టిల్ ఆయన నేపాల్ బార్డర్ దగ్గర అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేపాల్ బార్డర్ కి ఎందుకు వెళ్ళాడు, ఇదో క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే అరెస్ట్ చేశారా, ఇంకా డీటెయిల్స్ అన్ని రావాల్సినవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు అతను చివరిలో సరెండర్ అయ్యాడు కదండి. అంటే ఇన్ ది సెన్స్ సువేందు అధికారి అద్భుతమైన ప్రజా పరిపాలనకు నేను పూర్తి మద్దతు. దేర్ ఈస్ నో అదర్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. నువ్వు సరెండర్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు ఎట్లుంటదంటే, ముందుగా తప్పులను ఒప్పుకుంటే వేరు, కానీ నువ్వు ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత నేను ఓడిపోయాను కదా, నేను అందుకే ఇప్పుడు నీకోసం చెప్పాను కదా అంటే కుదరదు. ఆల్రెడీ అయిపోయింది.